హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే విత్ నితీష్ ఛానల్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి ఎంటీఎస్ అయితే జీకే సంబంధించిన ప్రాక్టీస్ సెట్స్ అయితే నేను వీడియో చేస్తున్నాను డైలీ. సో ఈరోజే ప్రాక్టీస్ సెట్ 1 స్టార్ట్ అయితే చేశాను. ప్రతి ఒక్కరైతే ఈ క్వశ్చన్స్ అన్ని నోట్ చేసుకోండి, ఎందుకంటే ఎగ్జామినేషన్లో ఏదో ఒక షిట్లో ఈ క్వశ్చన్స్ అయితే రిపీట్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అలాగే ఎవరైతే అప్లికేషన్ ఎస్ఎస్సి ఎంటీఎస్ చేయకపోతే 24th జూలై లాస్ట్, ప్రతి ఒక్కరైతే అప్లై చేయండి. సో నెగ్లెక్ట్ అయితే చేయకండి. ఫ్రెండ్స్, మనం వీడియో స్టార్ట్ చేసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ ఇవ్వండి. ఈ క్వశ్చన్స్ అనేది క్వశ్చన్ ఇచ్చాను, ప్లస్ తెలుగులో కూడా ఇచ్చాను, ప్లస్ ఆన్సర్ కూడా కిందనే ఇచ్చాను. సో పీడిఎఫ్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. వీడియో అయిపోయినాక పీడిఎఫ్ అనేది కింద అప్లోడ్ చేస్తాను. కొత్త అయితే క్వశ్చన్స్ అయితే నోట్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. పక్క ఈ క్వశ్చన్ ఏదో క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ ఈ క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ క్వశ్చన్. సో హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? భారత రాజ్యాంగ నిర్మాత ఎవరు ప్రసిద్ధి చెందారు? ఆప్షన్ బి డిఆర్ అంబేద్కర్. ఇక్కడ కింద ఆప్షన్ ఇచ్చాను, ప్లస్ ఆన్సర్ ఇచ్చాను. సో కన్ఫ్యూజ్ కాకుండా డిఆర్ అంబేద్కర్. సో సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ శ్రీలంక? శ్రీలంక రాజధాని ఏది? ఆప్షన్ బి కొలంబో. సో నీ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ అనేది ఇక్కడ ఇస్తున్నాను. ప్రాక్టీస్ సెట్లో కన్ఫామ్గా వస్తాయండి. కన్ఫామ్గా రాని అయితే నేను ఇవ్వట్లేదు, కన్ఫామ్గా వస్తాయని ఇస్తున్నాను. ఇప్పుడు అయితే టీసీఎస్ కాదండి, ఎడ్యుకేట్ అయితే కండక్ట్ చేస్తుంది. సో థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే, విచ్ ఈజ్ ద లార్జెస్ట్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలో అతిపెద్ద ఖండం ఏది? ఆప్షన్ వచ్చేసి ఏషియా అండి, ఆప్షన్ సి. ఫోర్త్ క్వశ్చన్ చూసినట్లయితే, హూ ఇన్వెంటెడ్ ద టెలిఫోన్ ఎవరు ఆవిష్కరించారు? అలెగ్జాండర్ గ్రాహం బెల్. ఇన్ విచ్ ఇయర్ డిడ్ ఇండియా గెట్ ఇండిపెండెన్స్? భారతదేశానికి ఏ సంవత్సరంలో స్వాతంత్ర్యం లభించింది? ఆప్షన్ సి 1947. విచ్ గ్యాస్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ అస్ బ్రీత్? మనకు శ్వాస తీసుకోవడానికి అవసరమైన వాయువు ఏది? ఆప్షన్ బి ఆక్సిజన్. హూ రోట్ ఇన్ నేషనల్ యాంథమ్ ఆఫ్ ఇండియా? భారత జాతీయ గీతాన్ని ఎవరు రచించారు? ఆప్షన్ బి రవీంద్రనాథ్ ఠాగూర్. ఈ క్వశ్చన్ అనేది ఎస్ఎస్సి, హెచ్ఎస్ఎల్ కానీ జీఈలో కానీ మల్టిపుల్ టైమ్స్ అయితే రిపీట్ కావడం జరిగిందండి. వాట్ ఇస్ ద కరెన్సీ ఆఫ్ జపాన్? జపాన్ దేశ కరెన్సీ ఏది? ఆప్షన్ సి ఎన్. విచ్ ప్లానెట్ ఇస్ నోన్ యాజ్ రెడ్ ప్లానెట్? ఎటువంటి గ్రహాన్ని ఎర్ర గ్రహం అని అంటారు? ఆప్షన్ డి మార్స్. రైల్వే గ్రూప్లో ఎక్కువ టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్ ఇది. హూ వాజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? భారతదేశం మొదటి ప్రధానమంత్రి ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. మేల్ ప్రైమ్ మినిస్టర్ అడుగుతారు, ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ కూడా అడుగుతారండి క్వశ్చన్స్. వేర్ ఈజ్ ద తాజ్ మహల్ లొకేటెడ్? తాజ్ మహల్ ఎక్కడ ఉంది? ఆగ్రాలో ఉంది. విచ్ విటమిన్ ఈజ్ ఆబ్టైన్ ఫ్రమ్ సన్లైట్? సూర్యకాంతి నుండి పొందే విటమిన్ ఏది? ఆప్షన్ డి విటమిన్ డి. హూ డిస్కవర్డ్ గ్రావిటీ? భూకర్షణ ఎవరు కనుగొన్నారు? ఆప్షన్ బి ఇసాక్ న్యూటన్. ఈ ఫుల్ ఫామ్స్ 14th క్వశ్చన్ చూడండి. ఈ ఫుల్ ఫామ్ ఏటీఎం అని అడుగుతారు, ఇంకా డిఫరెంట్ ఫుల్ ఫామ్స్ అయితే అడుగుతారు. వాట్ ఈజ్ ఫుల్ ఫామ్ ఆఫ్ ఏటీఎం? ఆప్షన్ బి ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్. ఈ క్వశ్చన్ అనేది లాస్ట్ టైం ఎస్ఎస్సిలో రిపీట్ అయిన క్వశ్చన్ అండి. 2023లో కూడా ఎస్ఎస్సిలో రిపీట్ అయింది ఈ ఫుల్ ఫామ్ ఏటీఎం అనేది. విచ్ స్టేట్ ఈజ్ నోన్ యాజ్ ద ల్యాండ్ ఆఫ్ 5 years? 5 నదుల భూమిగా ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? ఆప్షన్ ఏ పంజాబ్.
వెన్ ఈజ్ రిపబ్లిక్ డే సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా? భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ సి 26 జనవరి. విచ్ ఇస్ ద స్మాలెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా బై ఏరియా? భారతదేశంలో విస్తరణ పరంగా అతి చిన్న రాష్ట్రం ఏది? చిన్న రాష్ట్రం అడుగుతాడు, బిగ్ రాష్ట్రం అడుగుతాడు, పెద్ద రాష్ట్రం అడుగుతాడు, పాపులేషన్ ఎంత ఉందని అడుగుతాడు. ఇది ఎకనామిక్ క్వశ్చన్ అండి. ఆప్షన్ ఏ గోవా. హూ ఇస్ కాల్డ్ ద ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా? భారతదేశ ఇనుము మనిషి అని ఎవరిని అంటారు? ఆప్షన్ సి సర్దార్ వల్లభాయ్ పటేల్. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతాడండి. అడిగిన క్వశ్చన్స్ ఇవన్నీ. విచ్ ఆర్గన్ పంప్స్ బ్లడ్ ఇన్ ద హ్యూమన్ బాడీ? మన శరీరంలో రక్తాన్ని పంపే అవయవం ఏది? ఈ సైన్స్ క్వశ్చన్ అండి. ఆప్షన్ ఈస్ చెప్పండి. ఆప్షన్ ఈస్ డి హార్ట్ అండి. మీకు మిస్టేక్స్ పోకుండా నేనైతే కింద ఆప్షన్స్ అయితే ఇచ్చాను. సో రాంగ్ చెప్పకుండా. నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చినట్లయితే విచ్ ఇస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ద ఇండియా? భారతదేశంలో అతి పొడవైన నది ఏది? ఆప్షన్ ఏ గంగా. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ డిస్కవర్ ఆఫ్ ఇండియా? డిస్కవర్ ఆఫ్ ఇండియా అనే పుస్తక రచయిత ఎవరు? ఫ్రెండ్స్, ఈ బుక్స్ అండ్ ఇలాంటి క్వశ్చన్స్ కూడా మ్యాక్సిమం అయితే ఒక 2-3 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఒక క్వశ్చన్లో అయితే 2+3 క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉందండి. ఎవరు రచించారు ఆ పుస్తకం అని ఇలాంటి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఆప్షన్ సి జవహర్లాల్ నెహ్రూ. వాట్ ఈస్ ద నేషనల్ యానిమల్ ఆఫ్ ఇండియా? భారతదేశ జాతీయ జంతువు ఏది? ఆప్షన్ సి టైగర్. విచ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే? ఈ డేస్ కానీ ఫెస్టివల్స్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతాడు. నేను అలాంటి క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ సెట్లు అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రాక్టీస్ సెట్లు రిపీట్ అవుతాయి. సో ఆప్షన్ వచ్చేసి 5th జూన్ అండి. వాట్ ఇస్ ద విచ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అంటే 5th జూన్. సో 24th క్వశ్చన్ ఇచ్చినట్లయితే హౌ మెనీ స్టేట్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా కరెంట్లీ? స్టేట్స్ ఎన్ని అడుగుతున్నాను అండి. ప్రస్తుతానికి 2025లో భారతదేశంలో రాష్ట్రాల సంఖ్య ఎంత? ఆప్షన్ బి 28. సో తెలంగాణలో ఎన్ని అడుగుతాడు, ఆంధ్రలో ఎన్నో నెంబర్ అడుగుతాడు, డిస్ట్రిక్ట్స్ అడుగుతాడు అని ఇట్లా ఎన్ని డిస్ట్రిక్ట్స్ అని అడుగుతాడు. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని డిస్ట్రిక్ట్స్ అని అడుగుతాడు. మన ఇండియాలో ఎన్ని రాష్ట్రాలు అంటే 8 రాష్ట్రాలు. డిస్ట్రిక్ట్స్ అడగచ్చు అండ్ మండలాలు కూడా అడగచ్చు. మండలాలు మేబీ అడగడు, ఎక్కువ డిస్ట్రిక్ట్స్ అండ్ స్టేట్స్ అయితే అడుగుతాడు. వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఐఎస్ఆర్ఓ లొకేటెడ్? ఐఎస్ఆర్ఓ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? బెంగళూరులో ఉంది. సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే హెడ్ క్వార్టర్స్ మీద అయితే బాగా ఫోకస్ చేయండి. ఎందుకంటే 3 క్వశ్చన్స్ వరకు అడగచ్చు ఎస్ఎస్సి ఎంటీఎస్లో. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మ్యాక్సిమం అయితే క్వశ్చన్స్ అనేది రిపీట్ అవుతాయండి. ప్రతి ఒక్క ఏదో క్వశ్చన్ అయితే రిపీట్ కానైతే ఉండదు. క్వశ్చన్ వేరేగా ఇచ్చినా కూడా ఇలానే అడుగుతాడండి. సో ఫ్రెండ్స్, నేనైతే ఎస్ఎస్సి ఎంటీఎస్ ప్రాక్టీస్ సెట్స్ అయితే ఇలా ప్లాన్ అయితే చేశాను. సో మీకైతే యూజ్ అవుతాయి. పక్కా మన వీడియో ఆస్పిరెంట్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. ఇంత కష్టపడి మీకోసం క్వశ్చన్స్ అన్ని తీసుకొచ్చి ఇలా పీడిఎఫ్లో మెన్షన్ చేసి మీకైతే ఇవ్వడం జరుగుతుంది. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.